పద్మనాభం. మన ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఈ ఊరు పేరున ఒక మండలం ఉంది. చుట్టూ పచ్చని పొలాలు, కొండలు, పక్కనే వాగు ఇలా గ్రామీణ నేపథ్యం ఉన్న ఈ ఊరు విజయనగరానికి సుమారుగా 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక ఈ పద్మనాభం ఊరు పేరు చెప్పగానే కొన్ని విషయాలైతే గుర్తొస్తాయి. అవేంటంటే విజయనగర రాజులకి, ఆంగ్లేయులకి మధ్య మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలంటే నగదు చెల్లింపుల విషయంలో 1894 జూలై 10న ఇప్పుడున్న పద్మనాభం వద్ద యుద్ధం జరిగింది. అయితే ఈ యుద్ధంలోని విజయనగర రాజైన చిన్న విజయరామరాజును ఆంగ్లేయులు చంపి ఈ యుద్ధంలో విజయం అనేది సాధించారు. అలాగే ఈ పద్మనాభం ఊరికి మరొక స్పెషల్ ఉంది. అదేంటంటే ఈ ఊరు కొండ మీద ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి గుడి. ఈ గుడి అయితే మాత్రం చాలా పురాతనమైనది. ఈ గుడిపైకి వెళ్లే మార్గం గాని, గుడి గాని చూడడానికి చాలా బాగుంటుంది. నిజంగా ఇప్పటి వరకు ఎవరైనా సరే ఈ గుడికి వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మంచి అనుభూతి అయితే కలుగుతుంది. ఈ గుడి అయితే మనకి సబ్బవరం నుంచి ఆనందపురం వెళ్లే హైవేలో నీలకుండీలోనే ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ నుంచి మనం ఎడం చేతి వైపు తిరిగితే విజయనగరం వెళ్లే రోడ్ లోనే ఉంటుంది ఈ గుడి. ఇక ఈ పద్మనాభ మండలం గురించి చెప్పాలంటే ఈ మండలంలోని పాండ్రంగి అనే ఒక ఊరు ఉంది. ఈ ఊరు మాత్రం ఈ మండలంలోని చాలా స్పెషల్. ఎందుకంటే విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు గారు జన్మించింది ఈ ఊర్లోనే. ఇలా ఈ పద్మనాభ మండలం గురించి చెప్పాలంటే ఒకటి కాదు, రెండు కాదు, చాలా విషయాలు ఉన్నాయి. ఇక ఆల్ ఆంధ్ర ఆల్ మండల్స్ అనే మా కాన్సెప్ట్ లో ఈ పద్మనాభ మండలానికి సంబంధించిన మా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. పద్మనాభ మండలం వారు ఎవరు మా వీడియోని చూసినా కామెంట్ అయితే చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా పేజ్ అయితే ఫాలో చేయండి.